వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 20-30 సైజు ప్లాన్ చూస్తున్నామండి. దీనికి కాస్ట్ ఎంత అయింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. 20-30 సైజు ఈ ప్లాన్లో ఏమి ఎక్కడెక్కడ వచ్చింది అనేది పూర్తిగా మీరు ఈ వీడియోలో చూడండి, తెలుసుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. దీని సైజు 30-20. మనకి మాస్టర్ బెడ్రూమ్ 9x10.4 వచ్చింది. దీంట్లో టాయిలెట్ 3x7 వచ్చింది. కిచెన్ 5-8x7 వచ్చింది. తర్వాత బెడ్రూమ్ 9x10 వచ్చింది. లివింగ్ హాల్ అంటే మనకి హాలు 9x13.5 వచ్చిందండి. తర్వాత మెట్లు 6x6 వచ్చిందండి. తర్వాత పార్కింగ్ ప్లేస్ వచ్చింది ఈ వీడియో. దీనికి మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది అనేది పూర్తిగా వివరిస్తాను. దీనికి మనం సెంట్లోకి కన్వర్ట్ చేస్తే 2.3 సెంట్ అండి. తర్వాత గజాలకు వచ్చి 52 గజాలు. తర్వాత స్లాబ్ ఏరియా మనకు 600 వచ్చింది. ఫ్లాట్ సైజు 20-30. దీనికి మనం మెటీరియల్ కాస్ట్ ఇది దేనికి ఎంత అయింది అనేది మీకు పూర్తిగా వివరాలు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాతో చేయించుకునే ఉద్దేశం ఏంటంటే మీరు మెసేజ్ చేయండి. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియపరిస్తే దానికి రిప్లై ఇస్తాం. మీ డౌట్లు ఎవరైనా సరే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ ప్లాన్ ఎంత కావాలనేది మాకు మెసేజ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ పూర్తి ఇస్తాం. 95% మ్యాచ్ అయిందండి. 5% అది మీ చేతిలో ఉంటుంది. ఖర్చులు ఎక్స్ట్రా ఎక్కడెక్కడ పెట్టుకోవాలో ఏందనేది అక్కడ ఏరియాని బట్టి, అక్కడ చేస్తున్న కన్స్ట్రక్షన్ బట్టి ఆ 5% డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది. బిల్డర్కి ఇచ్చిన మీరు కట్టుకున్న ఇంతకన్నా ఎక్కువ కాదండి అమౌంట్. మీరు దీనికి ఎక్సలెంట్ కట్టుకోవచ్చు. దీంట్లో కొన్ని ఐటమ్స్ మైనస్ ప్లస్లో ఉంటాయి, అవి కూడా వస్తాను, మీరు పూర్తిగా వినండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫౌండేషన్ అండి. ఫస్ట్ పాయింట్ ఫౌండేషన్ 2 lakhs ఖర్చు వచ్చేదండి. దీనికి మనకి స్టోన్తో కానీ లేదా బీమ్ స్టోన్తో కట్టుకోవచ్చు. రెండోది దీనికి ఈ 2 lakhsకి ఏమేమి ఐటమ్స్ వస్తాయంటే మనకి స్టీలు, సిమెంటు, శాండు, లేబరు, తర్వాత స్టోను, సెంటరింగ్ మొత్తం కలిపి 2 lakhs అయిందండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం స్టీలు 1.5 lakh అయింది. 1.5 lakh దేనికి అయింది అంటే పిల్లర్స్, స్లాబ్ రెండింటి కలిపండి. పిల్లర్స్, స్లాబ్కి ఓన్లీ స్లాబ్ ఖర్చు 1.5 lakh వచ్చేదండి. ఎందుకంటే ఈ సైజు మేము చేసి ఉన్నాం కాబట్టి మీకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. తర్వాత దీంట్లోనే మనకి సెంటరింగ్, లేబరు, మేస్త్రి వర్క్ అంటే మేస్త్రి రెండు కలిపి 2 లక్షల దాకా తీసుకుంటాడండి. సెంటరింగ్ కూడా కానీ బ్రిక్ వర్క్, ప్లాస్టింగు, ఫౌండేషను, సెంటరింగ్ మొత్తం కలిపి 2 lakhs అయిందండి. తర్వాత బ్రిక్స్ మనకి సుమారు 80,000 అంటే మనకి 10,000 పడతాయండి. మేము 8 రూపాయల కాడికి వేసాము కాబట్టి 10,000 దాకా ఇటుకి పడిద్ది. మనకి 80,000 ఖర్చు వచ్చింది. బిల్డింగ్ మొత్తానికి సరిపోద్దండి. ఆయన పెట్టగోడ, ఫౌండేషన్ మొత్తానికి సరిపోయింది. తర్వాత శాండ్ మనకు 30,000 దాకా ఖర్చు వచ్చిందండి. ఈ శాండ్ మనకి బరాబరుగా మొత్తం 30 టన్నులు అంటే టాటర్ ప్రకారం మేము ఎక్కడ లెక్కేసాం కాబట్టి మీరు టాటర్ ప్రకారం వేసుకోండి. దగ్గర మనకి టాటర్ 3,000, 4,000 కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తానికి 30,000 దాకా ఖర్చు వచ్చిందండి. తర్వాత పెయింట్ మనకి 50,000 రూపాయలు అవుతుందండి. ఇది మొత్తం కలిపి కూడా ఈ 50,000 రూపాయలు ఎట్లా అవుతుందంటే పెయింట్ 18,000 రూపాయలు తీసుకుంటాడు లేబరు. మిగతా ఎంత ప్రైమర్ కానీ కలర్ కానీ 50,000 సరిపోతాయి. తర్వాత టైల్స్ 50,000 రూపాయలు అండి. ఇది వేయటానికి 12,000 లేబర్ అయింది. దాంట్లోనే సిమెంటు 15,000 సిమెంట్ అయినా ఒక టాటర్ ఇసుక వేసి దాంట్లో ఇసుకుంది కాబట్టి లేబర్ 12,000 అయింది. టైల్స్ కొనడానికి ఒక 20,000 దాకా అయితే మన 50 రూపాయలు వేసుకున్నా కూడా మనకు లోపల వచ్చేది 4 చదరాలే వచ్చింది. గోడ మందాలు తీసేసి అన్నీ తీసేసి మనకు సుమారు 50,000 సరిపోతాయి. ప్లంబింగ్ 20,000 రూపాయల దాకా వచ్చిందండి. ట్యాంక్ కానీ పైపులు కానీ సుగనాగోళ్ళు కానీ లేబర్ ఒక బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఒక బాత్రూమ్ వచ్చింది. ఒక బాత్రూమ్కి మనం 10,000 లేబర్ ఇస్తాం. 20,000 రూపాయలు సామాను అవుతాయి. ఇది మేము చేసాం కాబట్టి దీనికి సరిపోద్ది. మొత్తం మనకి 8 lakhsలో
టోటల్ అమౌంట్ అయిపోయిందండి ఇది ఈ ప్లాన్కి. ఈ విధంగా మనం ఎస్టిమేషన్ వేసుకొని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరన్నా 20, 60, 30 సైజు కట్టుకోవాలంటే 8 లక్షల్లో ఖచ్చితంగా అయిపోయింది. అక్కడ మీరు చేస్తున్న ఏరియాలో ఆ రేట్లు, ఆడ క్వాలిటీ, ఆడ మెటీరియల్స్ దాన్ని బట్టి మేము వేసింది ఇది మిడిల్ క్వాలిటీ అండి. లోకల్ స్టీల్ వేసాము. ఇది ఇంకోసారి చూపిస్తాను ప్లాను. లోకల్ స్టీల్ వేసాము. టాటా స్టీల్ ఇంకేదైనా మంచి బ్రాండ్ వాడాలంటే ఒక 1 lakh అంటే 9 లక్షల దాకా అయింది. పిఓపి ఒక 34,000 అవుతుందండి. పిఓపి మేము వేయలేదు. పిఓపి వేసుకుంటే మనకు ఒక 34,000 ఎక్స్ట్రా పెరిగింది. ఇంకేమైనా మీరు మంచి బ్రాండ్ వాడాలంటే ఇదే కన్స్ట్రక్షన్ మనకి 12 లక్షల దాకా కూడా అవుతుందండి మనం చేసుకుంటే. మేమైతే ఒరిజినల్ కాస్ట్ 8 నుంచి 9 దాకా ఎస్టిమేషన్ వేసాం. మీరు ఈ విధంగా కట్టుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. దీంట్లో మంచి బ్రాండే వచ్చింది. స్టీల్ టాటా స్టీల్ కాకుండా నార్మల్ స్టీల్ వేసుకోవాలి. బ్రిక్స్ ఆడ మేము వేసింది 8 రూపాయలు వేసాం. ఆడ మీరు కొన్న కాడ 10 రూపాయలు ఉంటే మనం చెప్పలేము, కొంచెం రేట్ పెరిగిద్ది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇది పూర్తి ప్లాన్ అండి, బాగా గమనించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.